విద్యాశాఖలో భర్తీకి టీజీపీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ జారీ అయిందండి. 86 ఉద్యోగాలకు వచ్చినటువంటి డైట్ లెక్చరర్ మరియు డైట్ సీనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్డ్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మొన్న డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ విషయంలో కొంత తక్కువ పోస్టులు అని చెప్పేసి ఎవరైతే నిరుత్సాహపడ్డారో ఇక్కడైతే మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. సో మంచి అవకాశం, సిలబస్ కూడా చాలా తక్కువగానే ఉన్నది. సో ఇన్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో అన్ని వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ మనకు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూడొచ్చు. నోటిఫికేషన్ నెంబర్ 4 ఇక్కడ మనం చూడొచ్చు 18/6/2026 ఈ రోజు వచ్చింది. ఆన్లైన్ అప్లికేషన్స్ దీనికి వచ్చేసి 24/6/2026 నుంచి స్టార్ట్ అవుతాయి. 29/7/2026 సాయంత్రం 5 గంటల వరకు ఎండ్ అయిపోతాయి. ఇవి సీనియర్ లెక్చరరు అండ్ లెక్చరర్ ఉద్యోగాలు డైట్లో. ఇక పరీక్ష నవంబర్ 2026లో ఉంటుంది. ఇయర్ ఎండింగ్కు మంచి టైం దొరుకుతుంది. సో సీరియస్గా ప్రిపేర్ అయితే ఈజీగా జాబ్ కొట్టవచ్చు. ఇక్కడ 7 days ముందుగా మనకు హాల్ టికెట్స్ అయితే ఇస్తారు. యాజ్ యూజువల్గా ఎప్పుడైనా అంతే, ఏ ఉద్యోగానికైనా అంతే. ఇక ఉద్యోగాలకు సంబంధించి, క్యాడర్కి సంబంధించి, లెవెల్కి సంబంధించి అన్నీ ఇచ్చిండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ సీనియర్ లెక్చరర్ ఉద్యోగాలు అయితే మల్టీ జోన్ 1లో 17 ఉన్నాయి, మల్టీ జోన్ 2లో 6 ఉద్యోగాలు ఉన్నాయి. టోటల్ 23 ఉద్యోగాలు. సో ఇక శాలరీ గురించి కాదు, ఇక్కడ హోదానే ఇంపార్టెంట్. శాలరీ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ లెక్చరర్ ఉద్యోగాలు వచ్చేసి మల్టీ జోన్ 1లో 7, మల్టీ జోన్ 2లో 9 ఉన్నాయి, మొత్తం 16. సో ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ చూసినట్లయితే ఇంకా చాలా ఉన్నాయి. 2 ఇవన్నీ కూడా ఒకటో సీరియల్ అనేది సీనియర్ లెక్చరర్ అయితే, రెండో సీరియల్ నుంచి ఇక్కడ 19వ సీరియల్ వరకు ఉన్నాయి. అన్నీ కూడా 53 + 33 మొత్తం 86 ఉద్యోగాలన్నీ అయితే ఉండడం జరిగింది. టోటల్ అన్నీ కలిపి దీనికి ఏజ్ వచ్చేసి 18 నుంచి 44 సంవత్సరాల వరకు ఎలిజిబుల్ అవుతారు. ఇక దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 18/6/2026 నాటికి ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఉండాలి అని చెప్పేసి అయితే చెప్పిండు. అయితే ముందుగా సీనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ 2 పీజీలు అడిగిండండి. అంటే మస్ట్ పాస్డ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్, కన్సర్న్ సబ్జెక్ట్ అని అన్నాడు. సో ఇందులో 50% మార్కులు ఉండాలి. ఆ సబ్జెక్టులు కూడా మనకి ఇక్కడ ఇచ్చిండు చూడొచ్చు. దాంతోపాటు ఎంఈడి అడిగిండు. సో ఎడ్యుకేషనల్లో అండ్ అకాడమిక్లో 2 వైపులా మనకు పీజీ అనేది తప్పనిసరి. ఇందులో మాస్టర్స్ ఉండాలి, అందులో మాస్టర్స్ ఉండాలి. సో ఇక్కడ గ్రాడ్యుయేట్ తర్వాత వచ్చేటువంటి పీజీలో ఉండేటువంటి దాంట్లో ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, అడల్ట్ ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్స్ ఆర్ అలైడ్ సబ్జెక్ట్స్ అన్నాడండి ఇక్కడ. సో మనకి ఇక్కడ కొన్ని సబ్జెక్టులు ఇస్తూనే ఇక్కడ లేనటువంటి వాళ్ళు ఎవరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. అలైడ్ సబ్జెక్ట్స్ అని ఇచ్చిండు. అంటే ఏ సబ్జెక్టుకు ఏదేది అలైడ్ సబ్జెక్ట్ అనేది మనకు 1 పొందుపరిచిండు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ దగ్గర పీజీ ఉండి ఎంఈడి ఉందా, ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఎంఈడి ఉండే అటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి గ్యారంటీగా జాబ్ కొట్టే అటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. తక్కువ అప్లికేషన్స్ వస్తాయి ఇక్కడ. మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ తీసుకుంటే ఇది సీనియర్ లెక్చరర్ ఉద్యోగానికి సంబంధించి. ఇక్కడ లెక్చరర్ ఉద్యోగానికి సంబంధించినట్టు చూసినట్లయితే, సో ఈ లెక్చరర్ దగ్గర మళ్ళీ ఇక్కడ సపరేట్ అయిపోతుందండి సబ్జెక్ట్ వారీగా. సో ఫస్ట్ ఏమి ఇచ్చిందంటే ఇన్ సర్వీస్ ట్రైనింగ్, ఫీల్డ్ ఇంటరాక్షన్కి సంబంధించి అండ్ కోఆర్డినేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ కరిక్యులం మెటీరియల్ డెవలప్మెంట్ అండ్ ఎవాల్యూషన్ అండ్ డిస్ట్రిక్ట్ రిసోర్స్ యూనిట్ డిఆర్యూ. సో ఇన్ని రకాలైనటువంటి ఖాళీలు అయితే ఉంటాయి. అంటే ఇన్ని రకాలైనటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ ఎంఈడి ఉండి మీకు ఏదైనా పీజీ ఉంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ ఆర్ అలైడ్ సబ్జెక్ట్స్. సో లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా పీజీ అండ్ ఎంఈడి అడిగాడు. లెక్చరర్ ఇన్ ఉర్దూకు సంబంధించి కూడా పీజీ అండ్ ఎంఈడి అడిగాడు. అండ్ ఇక్కడ ఉర్దూ అండ్ లాంగ్వేజ్లు ఏవైతే ఉంటాయో ఆ లాంగ్వేజ్లు అనేటివి ఇక్కడ ఎస్ఎస్సి విషయంలో కానీ, లేదంటే పీజీ విషయంలో కానీ, డిగ్రీ విషయంలో కానీ ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా చదవాలి. ఇక్కడ లాంగ్వేజ్ల విషయంలో లాంగ్వేజ్ని ఎస్ఎస్సిలో కానీ, ఇంటర్లో కానీ చదవాలి అన్నట్టుగానైతే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఎంఈడి అనేది తప్పనిసరి. సో అందరికీ కూడా ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, మ్యాథ్స్, ఇందులో తెలుగు మీడియంలో, ఉర్దూ మీడియంలో, సైన్స్ అండ్ మ్యాథ్స్, సోషల్, ఇక్కడ చూడండి సైన్స్ ఉర్దూ మీడియంకి సంబంధించి, సోషల్ స్టడీస్, ఇలా అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఫిలాసఫీ, సైకాలజీ, ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్, ఆర్ట్ ఎడ్యుకేషన్, లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ, లెక్చరర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ తప్ప మిగతా అన్నిటికి కూడా సిలబస్ కూడా దాదాపుగా సేమ్ ఉంటుంది. ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన సిలబస్ కొంత మార్పు ఉంటుంది. మిగతా అన్నిటి కూడా సబ్జెక్టు సంబంధించినటువంటివి అండ్ జనరల్ స్టడీస్ ఉంటుంది. ఇందులో కొద్దిగా తేడా ఉంటుంది మిగతా అన్నిటితో పోల్చుకుంటే. ఇక
అనెక్సర్ 1లో ఇక్కడ అలైడ్ సబ్జెక్ట్స్ కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది చూడొచ్చు. సో మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి అలైడ్ సబ్జెక్ట్స్ ఏంటి అనేది ఇక్కడ చూడొచ్చు. ఫిజిక్స్కి సంబంధించినటువంటి అలైడ్ సబ్జెక్ట్స్ ఏందో చూడొచ్చు మనం ఇక్కడ. కెమిస్ట్రీకి సంబంధించిన అలైడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, బాటనీకి సంబంధించిన అలైడ్ సబ్జెక్ట్స్, జువాలజీ, హిస్టరీ అండ్ ఎకనామిక్స్, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్ ఆర్ పాలిటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఇలా ఈ పక్కకున్నటువంటి అన్నీ కూడా అలైడ్ సబ్జెక్ట్స్ అనమాట. సో మనకు వీటికి సంబంధించినటువంటి అలైడ్ సబ్జెక్ట్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎలిజిబులే, ఒక్కసారి చూసుకోండి. సో రిజర్వేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడు, మనకు అందరికీ తెలిసిన ముచ్చట్నే. ఇక్కడ 95% లోకల్ ఉంటుంది, 5% ఓపెన్లో ఉంటుంది. సో ఈ ఓపెన్ లోకల్ అనేది మనకు క్లియర్గా మెన్షన్ చేస్తాడు ఎక్కడైనా ఉద్యోగాలు ఉంటాయని బ్రేకప్ వేకెన్సీలలో. ఇక్కడ మల్టీజోన్ 1లో ఉన్నటువంటి వాళ్ళు జిల్లాలు ఏంటి అనేది చూడొచ్చు, మల్టీజోన్ 2లో ఉన్నటువంటి వాళ్ళ జిల్లాలు ఏంటి అనేది చూడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మా జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా మల్టీజోన్ 1లో ఉంటుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు మల్టీజోన్ 1ఆ 2ఆ మన జిల్లా ఎక్కడ ఉందనేది. ఇక ఏజ్ రిలాక్సేషన్ కూడా 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు. సో ఈ 44 సంవత్సరాల వరకు అనేది జస్ట్ జనరల్ అభ్యర్థులకు మాత్రమే, అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే. సో మళ్ళీ ఇక్కడ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎన్సీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఈ 44కు వీటిని జోడించాలన్నమాట, ప్లస్ చేసి యాడ్ చేసుకోవాలి. 44 + 5 49 వరకు, 44 + 3 48 వరకు. ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 44 + 10 54 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ ఇచ్చిండు, హౌ టు అప్లై అని చెప్పేసి. సో ఇదంతా కూడా ఆన్లైన్ అప్లికేషన్. మీకు ఏ ఉద్యోగానికైనా కూడా టీజీపీఎస్సీ నుంచి సేమ్ ప్రాసెస్, 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేస్తే సరిపోతుంది. ఇక మనకు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి దీనికి కూడా 1000 రూపాయలు ఉందండి. ఎవరైతే రిజర్వేషన్ ఉంటుందో, అంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు మాత్రమే, రిజర్వేషన్ అంటే మళ్ళీ బీసీలు లేరు, సో వీళ్ళకు మాత్రమే 500 రూపాయలు ఉంటుంది. దీంతోపాటు 120 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వేరు, ఎగ్జామినేషన్ ఫీజు వేరు. అయితే ఈ 120 రూపాయల ఫీజు అనేది, ఎగ్జామినేషన్ ఫీజు అనేది అన్ఎంప్లాయీ వాళ్ళకు ఎగ్జిమ్షన్ అనేది ఉంటుంది. ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే ఉద్యోగులు, అంటే గవర్నమెంట్ సెంట్రల్ కానీ స్టేట్ కానీ పిఎస్యూస్ కానీ ఎవరైనా, లేదంటే కార్పొరేషన్లలో, లేదంటే అదర్ గవర్నమెంట్ సెక్టార్లో ఎక్కడ పనిచేసినా సరే, సో వాళ్ళు ఈ 120 రూపీస్ కట్టాల్సిందే. మిగతా వాళ్ళు కట్టాల్సినటువంటి అవసరం లేదు నిరుద్యోగులు. ఈ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో ఇది ఆన్లైన్లో జరుగుతుంది. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాలలో ఆన్లైన్లో జరిగేటువంటి పరీక్ష. సో ఇక్కడ మాత్రమే ఉంటుంది. మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు అది ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మనకు సెంటర్స్ అయితే అలాట్ చేస్తారు. ఈ పరీక్ష రాయబోయే ఎంప్లాయీస్కి ఇక్కడ ఒక నోట్ ఉన్నది, ఇది గమనించాలి సార్. 13.9లో ఎంప్లాయీ డీటెయిల్స్ అనే దగ్గర ఇది ఉపాధ్యాయులకు చాలా యూజ్ఫుల్ సార్, అంటే ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. ద పర్సన్స్ ఆల్రెడీ ఇన్ గవర్నమెంట్ సర్వీస్, అటానమస్ బాడీస్ ఆర్ గవర్నమెంట్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్, ఎవరైనా సరే ఎట్సెట్రా, వెదర్ ఇన్ పర్మనెంట్ ఆర్ టెంపరీ, ఎట్లా పనిచేసినా సరే, లాస్ట్కు వర్క్ ఛార్జ్డ్ ఎంప్లాయీస్ అయినా సరే వాళ్ళు ఏం చేయాలట అంటే టు ఇన్ఫార్మ్ ఇన్ రైటింగ్ టు ద హెడ్ ఆఫ్ ద ఆఫీస్ డిపార్ట్మెంట్, అంటే మన హెడ్ ఆఫ్ ది ఆఫీస్ లేదా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కు ఖచ్చితంగా నేను పరీక్ష రాయబోతున్నా అని ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకు అనంటే మనకు ఫ్యూచర్లో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది. సో ముందస్తు ఇన్ఫర్మేషన్తో మాత్రమే మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకొని పరీక్ష రాయాలి. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ముందైనా, లేదంటే పరీక్ష రాయడానికి ముందైనా ఖచ్చితంగా మన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి ఈ విషయాన్ని తెలియజేయాలి. మనం ఈ డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళేటప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అప్లై చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటిది అప్లై చేసుకోవడానికి మనం ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, నేను ఈ పరీక్ష రాస్తున్నా అని. వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మనం పరీక్ష రాస్తే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వరు, తర్వాత ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇట్లా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి ఆ పరిస్థితి తీసుకొచ్చుకోకూరు. ఎంప్లాయీస్ ఎవరున్నా కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో, అంటే మీ డీడీఓ కానీ, మీ జిల్లా పోస్ట్ అయితేనేమో మీ జిల్లా ఆఫీసర్ కానీ, అట్లా ఎవరైతే మీకు ఉన్నతాధికారులు ఉంటారో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లెటర్ అయితే పెట్టండి. ఇక్కడ ఒక విషయం గమనించాలి సార్, మనకు పర్మిషన్ అని అనలేడు, ఇన్ఫార్మ్ అని అన్నాడు అంతే. సో ఈ విషయాన్ని కూడా గమనించాలి. చాలామంది ఏమనుకుంటారంటే పర్మిషన్ తీసుకోవాలని అనుకుంటారు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మనం. సో నేను ఇట్లా ఎగ్జామ్ రాయబోతున్నా, మీ సమాచారార్థం మీకు తెలుపనైనది అనే విధంగా మనము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ మనం ఇక్కడ
మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అని ఇవ్వాలి. ఎగ్జామ్కు ముందు అయితేనేమో నోటిఫికేషన్కి సంబంధించింది ఇవ్వాలి, అంటే అప్లై చేసుకోవడానికి ముందు అయితేనేమో. ఇక ఎగ్జామ్ హాల్కు అటెండ్ కావడానికి ముందు అయితేనేమో మన హాల్ టికెట్ నెంబర్, మన అప్లికేషన్ నెంబర్ ఇదంతా కూడా మెన్షన్ చేస్తూ ఇన్వార్డ్లో మనం ఒక లెటర్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది. సో దాన్ని రిసీవ్డ్ కాపీ పెట్టుకోవాలి మనం. సో రిసీవ్డ్ కాపీ పెట్టుకున్న తర్వాత మనకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అప్పుడు ఈ రిసీవ్డ్ కాపీని అటాచ్ చేసి ఆ రోజు మీకు తెలియపరిచిన, సో ఇందులో నాకు జాబ్ వచ్చింది, నన్ను రిలీవ్ చేసే ముందు నాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అవసరం కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో నాకు ఇవ్వండి అని చెప్పేసి అడగవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని అయితే గమనించి మీరు సేఫ్గా తీసుకోండి. ఇక మనకు అనెక్సర్ 1లో బ్రేకప్ ప్రొవిజనల్ వేకెన్సీస్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో క్లియర్గా ఇచ్చాడు మల్టీజోన్ 1, మల్టీజోన్ 2లో కేటగిరీ వైజ్గా ఇచ్చాడు. అయితే ఇక్కడ మనకు ఒక్కొక్క పోస్ట్కు సంబంధించి ఒక్కొక్క పేజ్ ఇచ్చిండండి. సో ఇవన్నీ చదువుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. ఒక్కసారి నేను ఈ పీడిఎఫ్ని అంతా కూడా మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు పొందొచ్చు. అక్కడ నుంచి డీటెయిల్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వాట్సాప్ ఛానల్ ద్వారా అందిస్తాను. అన్ని పోస్టులకు సంబంధించినటువంటివి కూడా మనకి ఇక్కడ ఉన్నాయి, చూడొచ్చు. వాట్సాప్ ఛానల్ ద్వారా కూడా పొందొచ్చు. ఇక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఎగ్జామ్ ఎట్లుంటుంది అని అంటే పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. ఏదైతే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగం ఉందో దాదాపుగా దానిలాగానే ఉంటుంది. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఉన్నది. అండ్ పేపర్ 2లో కన్సర్న్ సబ్జెక్ట్ ఇచ్చిండు. మళ్ళీ పేపర్ 2లో కూడా పార్ట్ ఏ, పార్ట్ బి సేమ్ ఇచ్చిండు, దానిలాగానే 75 ఇచ్చిండు. వీటికి 2 మార్కులు ఉంటాయి. 150 + 150 300 మార్కులు ఉంటుంది పేపర్ 2. 150 మార్కులతో పేపర్ 1 ఉంటుంది. మొత్తం 450 మార్కులు అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ పేపర్ 2 అనేది సబ్జెక్ట్ను బట్టి మారుతూ ఉంటుందండి. సో ఇందులో 1 నుంచి 18 పోస్టుల వరకు సపరేట్గా ఇచ్చాడు. 19వ పోస్టు ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటిది. సో ఇందులో సపరేట్గా ఇచ్చాడు అనమాట. సో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ సేమ్ ఉన్నది, కానీ పేపర్ 2లో కన్సర్న్ సబ్జెక్టులు అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్ ఇస్తాడు. అండ్ కన్సర్న్ సబ్జెక్ట్ 2 ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడగాజీకి సంబంధించి ఇస్తాడు. సో ఈ విధంగా మనకు 150 + 300 మొత్తం 450 మార్కులకైతే పరీక్ష జరుగుతూ ఉన్నది. పేపర్ 1, పేపర్ 2కు సంబంధించేమో ఏ లెవెల్లో ఇచ్చిండు అనేది కూడా ఇస్తాడు ఇక్కడ. సో పేపర్ 2 కన్సర్న్ సబ్జెక్ట్ పీజీ లెవెల్ ఖచ్చితంగా అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక క్వశ్చన్ పేపర్ బైలింగ్వల్లోనే ఉంటుంది, ఇంగ్లీష్ తెలుగు లేదా ఇంగ్లీష్ ఉర్దూ తీసుకునేటువంటి సబ్జెక్ట్ను బట్టి. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు ఆల్ సబ్జెక్ట్స్ ఎక్సెప్ట్ లాంగ్వేజెస్. ఇక లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే బైలింగ్వల్లో ఉంటుంది. సో ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనేది. ఇక ఎవరైతే పేపర్ 2 రాస్తారో పీజీ లెవెల్లో ఉండేటువంటి ఎగ్జామ్ ఇది. సో జనరల్ స్టడీస్ అనేది నార్మల్గా అందరికీ సేమ్ ఉంటుంది, కానీ ఇది మాత్రం పీజీ లెవెల్లో ఉంటుంది. సో ఇది ఇంగ్లీష్ అండ్ తెలుగు ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్ లాంగ్వేజెస్, అంటే లాంగ్వేజ్లు ఉన్నటువంటి వాళ్ళకు ఏ లాంగ్వేజ్ వాళ్ళకు ఆ లాంగ్వేజ్లో ఉంటుంది. అంటే ఉర్దూ వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ పేపర్ 1లో ఏమేమి ఇచ్చిండు అనేది చూడొచ్చు. 15 అంశాలు యాజ్ ఇట్ ఈస్గా మనకు టీజీపీఎస్సీ ఇచ్చేటువంటి కామన్ సిలబసే. ఇక పేపర్ 2 విషయానికి వస్తే అది పోస్ట్ కోడ్ను బట్టి పోస్ట్ కోడ్ నెంబర్ 1 to 18 అన్నింటికి దాదాపుగా సేమ్ ఉన్నది. సో పేపర్ 2లో మళ్ళీ పార్ట్ బి కన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే మారుతుంది. సో ఇట్లా ఒకసారి సిలబస్ అంతా కూడా మనకి ఎక్కువ పేజీలలో ఇచ్చిండు, అది సబ్జెక్ట్ను బట్టి ఉంటుంది. కాబట్టి ఒకసారి చూసుకోండి. ఈ పీడిఎఫ్ని అంతా కూడా నేను మీకు డౌన్లోడ్ చేసుకునేటువంటి విధంగా ఇస్తాను. సో ఇది సార్ నోటిఫికేషన్కి సంబంధించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి సార్, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నాకు తెలియకపోతే సంబంధిత అధికారుల నుంచి ఆ ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. లేదంటే నెక్స్ట్ వీడియోలో అయినా షార్ట్ వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సదా విద్యాసేవలో ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.